ఓకే. లేటెస్ట్ బర్నింగ్ ఏంటంటే అమెరికా మన పైన వేస్తున్న టారిఫ్ల నంబరు 25% అనౌన్స్ చేశారు. 25%. పాకిస్తాన్కి ఏమో తగ్గించారు. అది ఫారెన్ ఇష్యూ, అది సపరేట్ ఇష్యూ. బట్ ఇండియా పైన 25% వేయడం అనేది ఏ స్థాయిలో ఎఫెక్ట్ అవుతుంది ఇంపోర్ట్స్కి? తప్పకుండా ఎక్స్పోర్ట్స్కి అయితే ఎఫెక్ట్ అవుతుందండి. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇండియా నుంచి మెయిన్ ఎక్స్పోర్ట్స్ పోయితే టెక్స్టైల్స్, పెట్రోకెమికల్ కంపెనీస్, ఏవైతే పెట్రోల్ కెమికల్స్, నాట్ ఎగ్జాక్ట్లీ పెట్రోల్ కానీ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి కాకుండా తర్వాత జ్యువెలరీ ఉంది. ఇది మన డైమండ్స్ అనేది మన దగ్గర ఇంపోర్ట్ చేసుకొని మనం వాటిని పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే. వాటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అవి కూడా మనం చాలా బాగానే సప్లై చేస్తాం, వాటి ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకోటి మన గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి కానివ్వండి, మన కోస్టా నుంచి చాలా మటుకు మనం ష్రింప్ ఎక్స్పోర్ట్ చేస్తాం. వాటి మీద కూడా 25% ఇంపోజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో అప్పుడు ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. చూడాలి మరి తగ్గుతాయా, మరి మళ్ళీ ఇంకోటి మర్చిపోయినా, ఫార్మసీ ఇండస్ట్రీ అండి. మేజర్ ఇండస్ట్రీ ఫార్మసీ ఇండస్ట్రీ అంటే యుఎస్లో జెనరిక్ డ్రగ్స్ అంటే మనకు పేటెంట్ ఎక్స్పైర్ అయిన డ్రగ్స్ అంటే దాదాపుగా అన్ని డ్రగ్స్లలో 50% జెనరిక్ డ్రగ్స్ ఉంటాయి అక్కడ. అంటే అందులో 50% అంటే మోర్ దెన్ 25% మేము ఫార్మసీ అక్కడ కొనేదల్లా ఇండియన్ ఫార్మసీ నుంచి వచ్చేది. వాటన్నిటి మీద కూడా పెంచే అవకాశం ఉందండి. ఇది టారిఫ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అది ఇండియా ఫార్మా ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. అది మరి ఫార్మా మీద ఎఫెక్ట్ ఉంటుందా లేదా అంటే మేము అక్కడ వాటిని తినాల్సి వస్తుందా మాకు అర్థం కావట్లేదు. మీకు అది ఆల్టర్నేట్ లేదు కదా. అంటే 50% ఇండియా నుంచి 50% ఇండియా నుంచి వస్తుంది అంటే 50% వేరే దగ్గర నుంచి ఉంది కదా. ఏదో యుఎస్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంది లేదా వేరే కానీ. ఒకవేళ కనుక మరి మేము అక్కడ ఆ రేటు ఎక్కువ కడతామా లేదా అంటే మేము అక్కడ ప్రొడ్యూస్ చేసుకుంటామా లేదా వేరే దేశం నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటామని చూడాలి. అన్ని దేశాల మీద టారిఫ్ వేస్తాడు. అదే కదా. కెనడా నుంచి తీసుకుందామంటే కెనడా నుంచి కూడా టారిఫ్ ఉంది కాబట్టి సార్ మేము తినాల్సి వస్తుంది మరి ఆ ఎక్స్పెండిచర్. ఎందుకంటే మెడిసిన్ జెనరిక్ డ్రగ్స్ అన్నది అన్అవాయిడబుల్. ఇప్పుడు ష్రింప్ ఉంది అనుకంటే మీరు ప్రాన్స్ అంటారు కదా, రొయ్యలు, అవి మేము ఆప్షన్. ష్రింప్ తినకపోతే చికెన్ తింటాం. సో అది ఆప్షన్, కానీ జెనరిక్ డ్రగ్స్ అన్నది ఆప్షన్ లేదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే జెనరిక్ డ్రగ్స్ చాలా చీప్ ఉంటాయండి, అవి నెగ్లిజిబుల్. ఇండియాలోనే చీప్, అవి ఇండియాలోనే చీప్. అక్కడ కూడా వాటి మీద మేము 25% కట్టాల్సి వస్తుంది.